కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. నగరంలో స్థానిక సంతచెరువు వద్ద శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం ఆనుకుని అక్రమంగా నిర్మించిన 3 షాపులను కాకినాడ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించారు. ఈ సందర్భంగా కాకినాడ కార్పొరేషన్ డీసీపీ హరిదాస్ మాట్లాడుతూ, జ్యోతుల మార్కెట్ ప్రాంతంలో 60 అడుగుల రోడ్డు విస్తరణ ఉందని, రోడ్డుని ఆక్రమించుకుని షాపుల నిర్మాణం చేపట్టడం జరిగిందని అన్నారు. షాపులను తొలగించాలని ఆలయ ఈవోకు నోటీసులు జారీ చేయడం జరిగిందని తెలిపారు. అక్రమంగా నిర్మించిన షాపులను తొలగించకపోవడంతో మరోసారి నోటీసులు ఇచ్చి అక్రమంగా నిర్మించిన 3 షాపులను తొలగించడం జరిగిందని తెలిపారు. ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ కమిషనర్ ఆదేశాల మేరకు అక్రమ కట్టడాలను తొలగించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ నాగశాస్త్రులు, ఏరియా సూపర్వైజర్ చాందిని, టౌన్ ప్లానింగ్ అధికారి రమణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జ్యోతుల మార్కెట్ సంతచెరువు అంటారు. ఇక్కడ మన మున్సిపల్ కాంప్లెక్స్ షాపుల సముదాయం ఉంది. ఆ సముదాయాన్ని ఆనుకొని మన 60 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్లోను, మన రోడ్ పోర్షన్లోనూ అన్అఫిషియల్గా అనాథరైజ్గా షాపులు 3 షాపులు, తర్వాత గుడికి కావాల్సిన ఇది నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇదివరకు మనం నోటీసులు కూడా జారీ చేసి వాళ్ళకి చెప్పడం అయింది. కానీ వాళ్ళు అవన్నీ పట్టించుకోకుండా గుడి పేరు చెప్పుకొని గుడికి సంబంధించిందని చెప్పి వాళ్ళ నిర్మాణం చేపట్టడం జరిగింది. సో వాళ్ళకి ఈవోకి నోటీస్ ఇచ్చి ఇది గుడి స్థలం కాదు, ఇది రోడ్ పాలసీ తొలగించవలసిందని చెప్పడం జరిగింది. ఆయన తొలగించకపోవడంతో ఆయనకు ఫైనల్ నోటీస్ ఇచ్చి అక్కడ సిటీ సెంటర్లో ట్రాఫిక్